బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తారు పోలీసులు. ఈరోజు రేవ్ పార్టీ నిందితులను విచారించనున్నారు. డ్రగ్స్ టెస్ట్లో 86 మందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈరోజు విచారణకు రావాలని హేమతో పాటు 8 మందికి నోటీసులు ఇచ్చారు. వారందరినీ ఈరోజు బెంగళూరు పోలీసులు విచారించనున్నారు. అయితే విచారణకు నటి హేమ హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కుమార్. ఈ బెంగళూరు రేవ్ పార్టీ కేసు టాలీవుడ్లో ఎంత దుమారం రేపుందో మనకు తెలియదు కాదు. సో ఈ నేపథ్యంలో అసలు ఈరోజు హేమ విచారణకు హాజరవుతున్నారా? ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? ఆవిడ ఎక్కడ ఉన్నారనేది? గుడ్ మార్నింగ్ సతీష్. మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ రోజు ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే బెంగళూరు రేవ్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్లడ్ శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేసిన తర్వాత సుమారు 88 మంది వరకు కూడా ఏదైతే ఈ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. ఈ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వారిలో కూడా తెలుగు సినిమాకి సంబంధించిన నటులే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వ్యక్తులు ఇందులో ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న బెంగళూరు సిసిబి వాళ్ళు ఏదైతే ఈ 88 మందికి కూడా నోటీస్ అయితే జారీ చేశారు. ఈ రోజు అంటే 27వ తారీఖు అంటే ఈ రోజు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రస్తుతం ఉమా అయితే ఉన్నారు. ఉమా ప్రస్తుతం అయితే ఈ సిసిబి విచారణకి హాజరవుతుందా లేదా అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మొదట్లో హేమ తనకి ఈ బెంగళూరు రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఫస్ట్ వీడియో అయితే రిలీజ్ చేసింది. ముఖ్యంగా వీడియో రిలీజ్ చేసిన తర్వాత బెంగళూరు పోలీసులు కూడా హేమ ఉందంటూ కూడా ఒక ఫోటో అయితే రిలీజ్ చేశారు. ఈ ఫోటో రిలీజ్ చేసిన తర్వాత నుంచి కూడా హేమ ముఖ్యంగా దీనిపై ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా తను టైం వచ్చినప్పుడు మొత్తం చెప్తానంటూ కూడా అప్పటికి ఆమె అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత డ్రగ్ టెస్ట్ లోని వీళ్ళందరూ కూడా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఈ రోజు అందరూ కూడా ఈ విచారణకు అయితే హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ముఖ్యంగా ఇందులో తెలుగు సినీ సంబంధించిన టాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, అలాగే రాజకీయవేత్తలు కావచ్చు. ముఖ్యంగా రాజకీయవేత్తల పేర్లు అయితే ఎటువంటి పేరు బయటకు అయితే రాలేదు. కానీ టాలీవుడ్ కి సంబంధించి యాక్టర్స్ పేర్లు అయితే చాలా మటుకు బయటకు రావడంతో ప్రస్తుతం ఏమైతే ఈ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది సతీష్. థ్యాంక్ యూ కుమార్.